సో కోటేశ్వరరావు గారు, ఏపీ రాజకీయాల గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గానే ఒక మాట చెప్పడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ డేస్ లో అంటే 1.5 year తర్వాత నేను మళ్ళీ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తాను అనేసని. సో అంటే 1.5 year తర్వాత చేయబోయేటువంటిది ఇప్పుడే చెప్పాల్సినంత అవసరం ఏంటి? అంటే ఏ ప్లాన్ తో ఆయన ఈ మాట చెప్పుండొచ్చు అంటారు? అంటే తన కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి, లేదా నేనేమి రాజకీయంగా కాడి పడవేయలేదు, 3 పార్టీల కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద నేను పోరాటం చేస్తాను అని చెప్పేసి ఒక బ్రాడ్ గా ఇచ్చినటువంటి సందేశం. అయితే 3 సంవత్సరాల తర్వాత ఎందుకు చేస్తారు అనేటువంటి చూసుకుంటే, 3 సంవత్సరాల తర్వాత ఎన్నికల వాతావరణం వస్తుంది ఒకటి. రెండోది, ఈ 3 సంవత్సరాల లోపల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇంకా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఇంకా పెరుగుతాయి. వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలని అమలు జరిపేటువంటి స్థితిలో వాళ్ళు ఉండరు. జగన్మోహన్ రెడ్డి అంచనా, నా అంచనా కూడా. అందుకని ఇప్పటి నుంచి పాదయాత్ర చేస్తే అది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. ఎన్నికల నాటికి ఆ టెంపో ఉంటుందో ఉండదో తెలియదు. అందుకని 3 సంవత్సరాల తర్వాత చేస్తే, మొదలు పెడితే ఒక ఏడాది పాటు పాదయాత్ర చేశాడు అనుకోండి, ఇక ఖాళీ పనే ఉంది, వేరే పనే లేదు కదా. అసెంబ్లీకి కూడా వెళ్తలేదు. అందుకని లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఎన్నికల నాటికి పాదయాత్ర ద్వారా ఒక రాజకీయ పరమైనటువంటి అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అప్పటికి ఇంకా కొన్ని అస్త్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సోషల్ మీడియాలో లేదా గుసగుసల రూపంలో వస్తుంది ఏమిటి, మీరు వెంటనే లోకేష్ ని ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అని ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి చేస్తున్నారని. అందుకని రేపు ఉగాది నాటికి లోకేష్ ని ముఖ్యమంత్రిని చేస్తారో లేదో మనకైతే తెలియదు. జరుగుతున్నటువంటి ప్రచారం అదే గనక జరిగితే మరి ముఖ్యమంత్రి పీఠం కోసం కాచి కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్న వెంటనే వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గురించి ఏం చెప్తున్నారు? ప్రతిదానికి లోకేష్ నే వెంట తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రతిదానికి లోకేష్ నే ముందు పెట్టుబడుల విషయంలో కావచ్చు, లేదా ఇతరత్ర విషయాల్లో కావచ్చు, ఆయన్నే తాను తన తర్వాత లీడర్ గా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన్ని నువ్వు ఒక మంత్రివి తప్ప నీకు అంతకు మించి నీకు స్టేటస్ లేదు అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఇవాళ వాతావరణం ఉంది. మరి అదే గనక వాస్తవం అయ్యేట్లయితే మరి పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తారు. మేము మిమ్మల్ని చూసి తెలుగుదేశానికి ఓటేసాం తప్ప మరి మీకే లేకపోతే ఇంకా మేము ఎందుకు బలపడాలనేటువంటి వాతావరణం వస్తుందేమో, ఇవన్నీ ఊహగానే ఉన్నారు. అందుకని వీటన్నింటితోటి తను మళ్ళా లైమ్ లైట్ లోకి వచ్చి అధికారానికి రావచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అంచనా. ఆ అంచనాతోనే దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నారనేది నా అభిప్రాయం. అట్ ది సేమ్ టైం ఇదొక్కటే కాదు, ఖండాలు దాటి జరిగినటువంటి చర్యల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అప్లికబుల్ చేస్తున్నారు. సో రీసెంట్ గా విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో, ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేయడం దానికి సంబంధించి, సో వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని జగన్మోహన్ రెడ్డితో పోల్చడం జరిగింది విజయసాయి రెడ్డి గారు ఆ ట్వీట్ లో. అంటే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో ఏమన్నా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఏపీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు చేసిన కామెంట్స్ ఆ విధంగానే అనిపిస్తుంది. అంటే ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కానీ ఏదైనా స్కామ్లో బయటపడి ఆయన అరెస్ట్ అవ్వడం ఏమైనా జరగొచ్చా అన్నట్టు ఏమంటారు దీని గురించి? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 1.5 పాటు జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఆ కేసులు ఇంతవరకు ఏమవుతాయో తెలియదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక్కదానికి అటెండ్ కాలేదు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకని ఆయన ఎప్పుడైనా ఆ కేసుల్లో శిక్షలు పడితే ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు, అది కావచ్చు. కానీ అవేవి ఇప్పుడల్లా తేలేట్టు కనపట్లేదు. అందుకని ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఏ ఉద్దేశంతో చేశారు అనేటువంటిది అనేక ఊహాగానాలు చల్లరేపుతున్నాయి.
ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వాటిల్లో లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి స్కామ్. ఆ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష సంబంధం ఉంది. అది దోచుకున్న సొమ్మంతా ఆయన ప్యాలెస్ కే వెళ్ళింది అని కదా వీళ్ళు చెప్తున్నది. అయితే ఇప్పటి వరకు ఆ విచారణలో అలాంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఒక్కటి కూడా సిట్కి దొరకలేదు. దొరికి ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఆయన్ని విచారణకు పిలిచి అరెస్ట్ అట్లాంటివి కూడా చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే మిగతా వాళ్ళు చేశారు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర అనేక మంది చేశారు కదా. అందువల్ల ఒకవేళ అటువంటిది ఏదన్నా ఫ్రేమ్ చేసి ఏమన్నా చేస్తారా అనేటువంటిది ఊహగానం మాత్రమే. ఎందుకంటే బీజేపీ నాయకులు ఆ విధమైనటువంటి కొన్ని సంచలనాత్మక ప్రకటనలు చేసి గతంలో చేతులు కలుచుకున్నారు. ఉదాహరణకి బండి సంజయ్ గారు కవిత గారు అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి ఆమె మీద కేసు లేకుండానే ఎప్పుడో లిక్కర్ కేసులో చెప్పాడు కదా. ఆ తర్వాత దాని నుంచి బయటపడటం కోసం నానా ఇబ్బంది పడింది బీజేపీ. చివరికి ఆమెను ఏదో విధంగా దానిలో చేర్చి మీకు ఎట్లా తెలిసిందంటే చెప్పలేదు వాళ్ళు. అందుకని బీజేపీ నాయకులు ఆ విధంగా నోరు జారటంలో లేకపోతే ఇంకేదో జరగబోతుంది అనుకుని వాళ్ళు అటువంటి ఏమైనా ఉండేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించింది లేదా ఆయన కేసుల్ని అలా కోర్టులో సాగదీస్తూ వచ్చింది సిబిఐతో కానివ్వండి లేదా ఈడీతో కానివ్వండి. ఆ ఎంపీని అరెస్ట్ చేయడానికి వెళ్తే కర్నూలులో సిబిఐని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అందుకుందో మనం చూసాం కదా. ఆ ఒక్క కారణంతో కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఏమన్నా చేసిందంటే ఏమిటి? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీకి ఉన్నటువంటి బంధం ఆ ఫెవికాల్ బంధం కంటే ఇంకా గట్టిగా ఉంది. రేపు అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి మహావృక్షం ఉన్నంత కాలం లేదా ఆయన కొడుకు మళ్ళా ఒకవేళ అధికారానికి వస్తే మరొక పార్టీని ఎదగనిచ్చేటువంటి సమస్య లేదు. అది జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. అందుకని బీజేపీ లాంగ్ టర్మ్ దృష్టి ఏమిటి? మొన్న గనక కుదురుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించుంటే బీజేపీ వైసీపీతో వెళ్ళుండేది. అది కుదరలేదు డిఫరెంట్ రీజన్స్ తోటి. ఇప్పుడు మళ్ళా ఆప్షన్ అట్టు పెట్టుకుంది బీజేపీ. అందుకనే బీజేపీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా అధికారంలో ఉండగా గాని అధికారం పోయిన తర్వాత గాని గత ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వం గురించి గాని లేదా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయాల గురించి గాని ఎక్కడన్నా ఒక్క మాట మాట్లాడినటువంటి దాఖలాలు. అదేవిధంగా బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన ఈ నాయకులు వీళ్ళు హడావుడి చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు పూర్తిగా సమర్థించారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఊరికే నామకే వస్తే అప్పుడప్పుడు మాట్లాడారు. అందుకని ఇప్పటికీ నా అభిప్రాయం ఏంటంటే వైసీపీని బీజేపీ వాళ్ళు ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారు. రేపు చంద్రబాబు నాయుడుతో తగాదా వస్తే రాదని గ్యారెంటీ ఉంది. 2014లో ఇద్దరు కలిసి పోటీ చేసిన తర్వాత మళ్ళీ 2018కే 4 ఏళ్లలో తగాదాలు వచ్చి విడిపోయారు కదా. అందుకని అటువంటి ఆప్షన్ ఉంటే ఒక బలమైనటువంటి పార్టీకి బీజేపీ పార్టీ కావాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకటి లేదు. అందుకని బీజేపీకి ఏ పార్టీ కూడా అంటరాంది కాదు. అవసరమైతే మజ్లిస్ తో కూడా సర్దుబాటు చేసుకుంటుంది అటువంటి వాళ్ళు. ఎందుకంటే రెండు మతపరమైన పార్టీలే కనుక వాళ్ళకి ఈజీగా సర్దుబాటు అవుతుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి ఆయన మాధవ్ గారు సంచలనాలు జరగబోతున్నాయి. ఏం సంచలనాలు జరగబోతాయి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కనుక లిక్కర్ కేసులో కవితను ఇరికించి అరెస్ట్ చేసినట్టుగా కనుక చేసేట్లయితే అది జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి పొందుతుంది. ఎందుకని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి కుట్ర చేసి నన్ను ఇరికించారని చెప్పేసి రేపు జనం ముందుకు వెళ్తాడు. దానికి ఉదాహరణకి ఈయనే చెప్తారు, చూడండి ఈ విషయం ముందే చెప్పాడు మాధవ్ గారు, ఇప్పుడు జరిగిందని చెప్పేసి దానికి 2 చేసి లింక్ చేసి చెప్పారనుకోండి. జనం కూడా నిజమే కదా, అసలు ఏమీ లేకుండానే మరి మాధవ్ గారికి ఎట్లా తెలిసింది ఈ విషయం, అందుకని ఏదో కుట్ర చేసింది.
అందుకని సో లాస్ట్ టైం రాజకీయంగా ఎలా అయితే అలాంటి సింపతి ఓట్స్ తో గెలిచారనేటువంటి మాట ఉందో మళ్ళీ అదే సింపతితో మళ్ళీ నెక్స్ట్ కమింగ్ Yes. ఎలక్షన్స్ లో ఆయన దీన్ని అందుకని అలా మలుచుకునేటువంటి అందుకనే అవకాశం ఉందని ఇప్పుడు అనుకోవచ్చు అంటారు అయితే. జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల్లో ఇరికించినా లేకపోతే ఇంకోటి చేసినా వాటికి తగినటువంటి ఆధారాలు కనుక లేకపోయేట్లయితే అవి బూమరాంగ్ అవుతాయి. ఉమ్. అవి బూమరాంగ్ అవుతాయి. అది అవును, అందులో అది రాజకీయాల్లో కూడా ఏది ఎప్పుడు బూమరంగ్ అవుతుందో ఎవరూ చెప్పలేము, ఏదన్నా చెప్పలేము. జరగచ్చు. అది కూడా వచ్చే ఎన్నికల నాటికి ఆ కేసులు కూడా తేలలేదు అనుకోండి, అది కూడా బూమరాంగ్ అవుతుంది. చూడండి, అవును. మా మీద వేధిస్తున్నారు, ఇంతవరకు ఏం తేలలేదు అని చెప్పేసి అమాయకంగా పోస్ట్ పెట్టి జనం దగ్గరికి వెళ్తారు. ఏ పార్టీ అయినా అదే చేస్తాం. అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేటువంటివి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య ఒక గ్యాప్ అయితే స్టార్ట్ అయింది. అది విడిపోయేంతగా ఇంకా ఎదిగిందని నేనైతే చెప్పను, కానీ ఒక ఉమ్, ఉమ్. గ్యాప్ స్టార్ట్ అయింది.